ఆల్రెడీ చూసేసాం కదా, మళ్ళీ ఎందుకు ఇది అని అంటున్నారు ప్రేక్షకులు. నేను చెప్తుంది తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి నటించిన జననాయకుడు సినిమా గురించి. ఆల్రెడీ తెలుగులో వచ్చేసింది. అందులో మన నటసింహం బాలయ్య బాబు యాక్ట్ చేశారు. ఆ సినిమానే భగత్ సింగ్ కేసరి. ఇప్పుడు ఆ సినిమాని తీసుకొచ్చి జననాయకుడు అనే పేరుతో మళ్ళీ తెలుగులో కథ తీసుకుని తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాని తమిళ్లో రీమేక్ చేస్తూ మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అది కూడా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమాకి పోటీగా ఈ జనవరి 9వ తారీఖున. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే చాలా ఏరియాస్ లో ప్రభాస్ గారి సినిమా కంటే ఈ సినిమాకి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎక్కువ ఇవ్వడానికి ఉత్సాహపడుతున్నారు మన తెలుగు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు. ఆల్రెడీ చూసేసిన దానికి మళ్ళీ సినిమా తీసుకురావడం అవసరమా? 200-300 రూపాయలు టికెట్లు పెట్టి వెళ్ళి చూసే అంత అవసరమా? ఇంకా టైలర్ చూస్తేనే అర్థమైపోయింది ఆ సినిమా కథ ఏంటి, కాకరకాయ ఏంటి అని. చాలా షాట్లు అయితే ఏఏతో తీసేశారు. మీరు సరిగ్గా చూసుకుంటే టైలర్లోనే జెమిని ఏఏతో యూజ్ చేసిన వీడియో ఫ్రాన్స్ ఆ లోగోస్ కూడా కనబడుతున్నాయి. ఇంకా యాక్టింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. విజయ్ బాబు యాక్టింగ్ ఎలా ఉండిద్దో మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే. పైగా ఇక్కడ బాలకృష్ణ గారు చేసిన సినిమాని తమిళ్లో చేయడం అంటే సాహసం అని చెప్పాలి. మళ్ళీ ఆ సినిమాని తీసుకొచ్చి మన తెలుగు ప్రేక్షకుల మీద రుద్దడం అనేది ఇంకెంత పెద్ద సాహసమో విజయ్ బాబుకి ఆ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లకే తెలియాలి. ఇంకా బాలయ్య గారి యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన ఎమోషన్స్ లో ఆయన పలికించే మహాభావాలు ఆహభావాలు ఇవన్నీ చూస్తే విజయబాబు ఒక ఎటకారపు నవ్వు చూస్తుంటే అసలు ఆడియన్స్ కి టైలర్తో పిచ్చెక్కిపోతుంది. అసలు బాలకృష్ణ ఇంటెన్స్ ఎక్కడ, ఆయన ఎమోషన్స్ ఎక్కడ, ఈ విజయబాబు ఎక్కడ? సో ఫైనల్లీ అది చేసి ఇది చేసి ఏదో కథ కాకరకాయ లాస్ట్ లో ఏదో కొంచెం మార్చారంట. అంటే కొంచెం విజయ్ ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాడు కాబట్టి కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చేలా ఏదో కొన్ని సీన్లు అయితే యాడ్ చేశారు. కానీ దాదాపు 60-70% సినిమా అయితే మన తెలుగులో వచ్చిన భగత్ కేసరి సినిమానే దించేశారు. ఇంక ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది, ఇది మళ్ళీ తెలుగులో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనేది కొన్న వాళ్ళకి బుద్ధి ఉండాలి, చూసే వాళ్ళకి ఇంకా బుద్ధి ఉండాలి. సో నేనైతే డెఫినెట్గా ఈ సినిమాకి వెళ్ళదలుచుకోలేదు. బట్ ఎందుకంటే బాలకృష్ణ గారు చేసిన ఆ రౌద్రం, ఆ యాక్టింగ్ అవన్నీ చూసిన తర్వాత అది ఎలా అయినా కంపేర్ చేయకుండా ఉండలేము. సో మళ్ళీ ఒక్కసారిగా విజయబాబు ఒకవేళ అవే సీన్లు చేస్తుంటే సినిమా స్టోరీ ఎమోషనల్ గానే ఉన్నా మనకైతే కామెడీ, ఆయన ముఖంలో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ లో కామెడీ ఎక్కువైపోయి నవ్వలేక చచ్చిపోతానేమో అని భయానికి నేను వెళ్ళట్లేదు సినిమాకి. సో మరి ఈ సంవత్సరం కామెడీ సినిమా అంటే మేబీ చిరంజీవి గారిదో, లేదంటే రాజేశ్వరో, లేదంటే శర్వానందదో, లేదంటే రవితేజ గారిదో అయ్యిద్ది అనుకుంటే తమిళ నుంచి డబ్బు అవుతున్న ఈ ఎమోషనల్ సినిమానే ఆ విజయ్ యాక్టింగ్ తో పెద్ద కామెడీ పీస్ లా తయారైద్దేమో అని నా ఒపీనియన్. సో మరి ఈ సినిమాకి వెళ్ళి కామెడీ అంటే విజయ్ యాక్టింగ్ ని, ఆయన ఎక్స్ప్రెషన్స్ ని చూడలేక ఎంతమంది నవ్వుకుని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? కామెంట్ చేయండి. అసలు ఎవడైనా వెళ్తాడా? నాకు తెలిసి వెళ్ళే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, విజయ్ ఫ్యాన్స్ ఇంకెవరైనా ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. సో ఈ సినిమా తెలుగులో దించడం అవసరమా, దాని గురించి మీరేమనుకుంటున్నారు కూడా చెప్పండి. సో అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.